హలో అందరికీ ఈరోజు రెసిపీ అయితే టమాటా కోడిగుడ్డు అండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే ఎర్రగా పండిన 4 టమాటాలు అయితే తీసుకోవాలి. అందులోకి 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కొంచెం పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకుందామండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలు టమాటాలు అయితే చూపించాము కదండి. సో అది నేను లైట్గా ప్యూరీ అయితే చేశాను. సో ఇప్పుడు ఆ ప్యూరీ అయితే దీంట్లో కలుపుకుందాము. మనకి టమాటా ప్యూరీ అయితే పచ్చి స్మెల్ పోయేంత వరకు మంటలో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం మీకు తగినట్టు తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి అయితే 1 స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అయితే తీసుకున్నానండి. సో ఇవి 2 మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా అయితే 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. సో ఆ ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని టమాటా ప్యూరీలు అయితే వేసుకుందాము. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి తీద్దామండి. సో మనకి టమాటా ప్యూరీ అయితే ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మెల్లగా అయితే కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. మనకి టమాటా ఎగ్ అయితే బాగా కలవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అయితే ఇలా థిక్గా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మంటలో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే అంతేనండి, మనకి సింపుల్గా టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.